తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్టాల ఐలమ్మ పేరును హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు పేరు పెట్టినందుకు ఆదివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు రజక సోదరులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్టాల ఐలమ్మ పేరును హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు పెట్టినందుకు ఆదివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు రజక సోదరులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు నాగిళ్ల మురళి, జిల్లా అధ్యక్షులు చిక్కుల రాములు, భవన నిర్మాణ అధ్యక్షులు ఆమంచి అంజయ్య, మోడ్రన్ ధోబీ ఘాట్ ఉపాధ్యక్షులు ఎలిచాల శంకర్, మేనేజ్మెంట్ దామనూరి శ్రీనివాస్, అక్కినపల్లి లక్ష్మయ్య, చిలుక రాజు యాదగిరి, సట్టు యాదగిరి, మెడికల్ డిపార్ట్మెంట్ కనకయ్య, ఎలిచాల సత్తయ్య, నలపర సైదులు, ఐబీ డిపార్ట్మెంట్ దుర్గయ్య, చిక్కుల శంకర్, దామర వేణు, దూదిగామ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ గారి పౌరస్ఫూర్తిని మనసులో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చిట్యాల ఐలమ్మ గారి యొక్క పేరుని హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. మన నియోజకవర్గ మంత్రివర్యులు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గుర్తుంచుకొని మాకు యొక్క ఒక మంచి ప్రభుత్వానికి అదేవిధంగా రేపు జయంతి వరకు కూడా మా ఐలమ్మ గారి నిర్మించే విధంగా కూడా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మీడియా సెక్రటరీ స్టేట్ సెక్రటరీ కాసిం గారు వచ్చారు. అయితే ఇది ఎందుకు చేసినామంటే ముఖ్యంగా ఈ రజక సోదరులందరికీ మా టీఎన్జిఓ తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్టి ప్రోగ్రాం పెట్టినందుకు మొన్న 10వ తారీఖు నాడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం గారు మన రాష్ట్రంలోని రాజధానిలో సెంట్రల్లో ఉన్న కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ అని విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ అని నామకరణం చేసినారు. కావున వారికి గౌరవప్రదంగా మేము పాలాభిషేకం చేస్తూ మరి రజకులని ఇప్పటికైనా గుర్తించినందుకు సీఎం గారికి మరి పూజ్యులు పెద్దలు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా టీఎన్జిఓ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే ఏంటంటే మన రాష్ట్రంలో రజకులు చాలా వెనకబడి ఉన్నారు. ఆ రజకుల కోసము ఒక జిల్లా లెవెల్నైనా కనీసము డ్రై క్లీనింగ్ షాప్ పెట్టినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది మా రజక సోదరులు ఉన్నారు. వారికి ఒక డ్రై క్లీనింగ్ షాప్లో ఒక 150 మందికి అవకాశం కల్పిస్తున్నారు. మినిస్టర్ కోమటిరెడ్డి గారి 10వ తారీఖున చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి రోజున 39వ వర్ధంతి రోజున మన యొక్క హైదరాబాద్లో జరిగిన కళామంజిల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మహిళా కోటిలో ఉన్న మహిళా కాలేజీకి పెట్టడం జరిగింది. మనవరాలు శ్వేతను కూడా మహిళా మెంబర్గా ఇవ్వటం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గుర్తించని విధంగా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరి ఆశీస్సులతోటి పేరుని ఇవ్వటం జరిగింది. అందుకనే ఈరోజు నల్గొండ పట్టణంలో మన ముఖ్యమంత్రి గారిని మన వెంకరెడ్డి గారి యొక్క జరుపుతున్నాం. దీనికి అందరూ వచ్చి సహకరించినందుకు